ఓకే. జయకుమార్ గారు, ఇప్పుడు ఏసీ కాలేజ్ హిస్టరీ అని చెప్పేసి ఒకటి టాపిక్ రన్ అయింది కదా. అవునవునవును. ఏంటి అక్కడ ఎవరెవరు చదువుకున్నారు ఏంటి? అక్కడ ఏసీ కాలేజ్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గుంటూరా? గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. ఆ, ఇప్పుడు తెనాలి దగ్గర అక్కడ తెనాలి దగ్గర మారంపూడిలో ఉండేటటువంటి జగ్గయ్య గారు మ్మ్. ఏసీ కాలేజీలో చదువుకున్నారు. ఓకే. తర్వాత ఎన్టీ రామారావు గారు ఏసీ కాలేజీలో చదువుకున్నారు. మ్మ్. శోభన్ బాబు ఏసీ కాలేజీలో చదువుకున్నారు. ఓ, తర్వాత వీళ్ళందరినీ డైరెక్ట్ చేసిన కె విశ్వనాథ్ గారు కూడా ఏసీ కాలేజీలో చదువుకున్నారు. ఓహో. సో ఏసీ కాలేజీ నుంచి వచ్చారు మొత్తం. అక్కడ జగ్గయ్య గారు రామారావు గారి కన్నా సీనియర్, ఆహా. 1 year అంతా సీనియర్. ఆయన డ్రామాటిక్ సెక్రటరీగా చేసేవాడు జగ్గయ్య గారు. మ్మ్. అప్పుడు ఆయన జగ్గయ్య గారి ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారు ఆ నాటికల్లో వేషం వేసేవాళ్ళు. మ్మ్. సో ఆ విధంగా డ్రామాటిక్ యాక్టివిటీస్ అన్నీ జగ్గయ్య గారు రామారావు గారు జరిగేవి ఏసీ కాలేజ్ గుంటూరులో. తర్వాత రామారావు గారు విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ ఆయన సొంతంగా ఒక నాటక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థలో జగ్గయ్య గారిని పిలిపించి నాటకాలు వేశారు. ఓహో. సో జగ్గయ్య గారికి రామారావు గారికి ఇండస్ట్రీకి రాకముందు నుంచే మంచి పరిచయాలు ఉన్నాయి. సాన్నిహిత్యం, మన పరిచయం. తర్వాత రామారావు గారు గుంటూరు నుంచి విజయవాడ ట్రైన్లో తిరిగేటప్పుడు మ్మ్. విశ్వనాథ్ గారు కూడా అక్కడే చదువుకున్నారు. మ్మ్. సో ఆ ట్రైన్లో పరిచయం వాళ్ళిద్దరికి, ఎన్టీ రామారావు గారికి కె విశ్వనాథ్ గారికి. మ్మ్. సో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని వీళ్ళందరూ ఒక చోట తిరిగి ఒక చోట కలిసి నాటకాలు వేసి అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ అందరూ కలుసుకున్నారు. ఓహో. సో ఆ విధంగా ఏసీ కాలేజీ మంచి స్టూడెంట్స్నే కాదు, కళాకారుని సృష్టించడమే కాకుండా ఏసీ కాలేజీ నుంచి సీఎం లైన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇఫ్ ఐ రిమెంబర్ వాళ్ళు భవనం వెంకటరామరెడ్డి గారు కూడా ఏసీ కాలేజ్ అనుకుంటాను నేను. ఓహో. సో ఆ విధంగా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరుకి ఒక మంచి పేరుంది. ఓహో. ఏసీ కాలేజీ, నేను ఏసీ కాలేజ్ స్టూడెంట్ని. ఓకే. అయితే జేవి స్వామియాజు శంకరాభరణం అయిన తర్వాత జేవి స్వామియాజుల గారికి సన్మానం చేశారు ఏసీ కాలేజీలో. అప్పుడు నాకు కూడా చిన్న సన్మానం చేశారు. సో అప్పుడు జేవి స్వామియాజుల గారు ఆయన మాట్లాడితే విందామని చాలా కుతూహలంగా ఉన్నారు అందరూ ఫంక్షన్లో. అయితే ఆయన మాట్లాడే ముందు నేను మాట్లాడాలి, ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఎవరో వినరు, ఎందుకంటే అది స్క్రీన్ ఫేస్ కాబట్టి. అప్పుడు జేవి స్వామియాజుల గారితో అన్నా, ఏమండి మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఎవరు వింటారు, నేను మైనస్లో పడతానన్నా. అంటే జేవి స్వామియాజుల గారు మీరే ముందు మాట్లాడండి అని అన్నారు. లేదులేండి, ఏసీ కాలేజీ నేను చదువుకున్న ఊరు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అయినా మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే నేను ఎంతవరకు మీ స్పీచ్కి ఆ లెవెల్కి రాగలను నాకు కూడా టెస్ట్ అయ్యిందన్నాను. జేవి స్వామియాజుల గారు మాట్లాడారు ముందు. మాట్లాడిన తర్వాత అప్పటికి శంకరాభరణం ఓవర్ నైట్ స్టార్ కదా ఆయన, అందరూ చప్పట్లు కొట్టారు, చాలా సంతోషించారు. తర్వాత అధ్యక్షుడేమో మన ఏసీ కాలేజీ స్టూడెంట్ అయిన అప్పటి కో డైరెక్టర్ని నేను, కనగాల జయకుమార్ గారు మాట్లాడతారనేసరికి నేను లేచి స్టార్ట్ చేశా. జేబీ స్వామియాజుల గారు ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. జేబీ స్వామియాజుల గారి గురించి కె విశ్వనాథ్ గారికి మొట్టమొదట రెఫరెన్స్ ఇచ్చిందే నేను. ఎలా అంటే పసలపూడిలో సిరిసిరమ షూటింగ్ అవుతుంది. షూటింగ్ అవుతుండేటప్పుడు జేబీ రమణమూర్తి గారు సిరిసిరమలో ఒక పూజారి వేషం వేశాడు. ఆ పూజారి వేషంలో జేబీ రమణమూర్తి ఆయన ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటా డైలాగు? జయప్రద మొగదు కదా అందులో, జయప్రదను ఉద్దేశించి పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలా ఉంటే పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆండాలే వెలిసింది అనుకున్నానయ్యా రుద్రయ్య అని డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పినప్పుడు విశ్వనాథ్ గారు, నేను ఆయన పక్కనే నుంచున్నాను, రమణమూర్తి ఎంత న్యాచురల్గా డైలాగ్ చెప్పాడయ్యా అన్నాడు విశ్వనాథ్ గారు. అనేసరికి నేను అన్నాను, సార్ రమణమూర్తి నేను చూశారు, వీళ్ళ అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన జేవి స్వామియాజులు అని, ఆయన స్టేజ్ మీద అద్భుతంగా యాక్ట్ చేస్తాడు, చాలా గొప్ప నటుడు అండి, మంచి పర్సనాలిటీ అండి అని
కె విశ్వనాథ్ గారికి జేవి సోమయాజులు గారి గురించి మొట్టమొదట చెప్పింది నేనే. ఓహో, ఓకే ఓకే ఓకే. సో ఆ తర్వాత జేవి సోమయాజులు గారు రావటం, తర్వాత బాలసుబ్రహ్మణ్య గారు జేవి సోమయాజుల్ని పరిచయం చేసి ఆ శంకరాభరణ శంకర శాస్త్రిగా ఆయన ఫిక్స్ అవటం, అది ఒక ప్రభంజనం. అవును. అయితే నేను మాట్లాడే విషయం ఏంటంటే జేవి రమణమూర్తి, జేవి సోమయాజులు గారు, శ్రీరామ్మూర్తి, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళు ముగ్గురులో సోమయాజుల గారు పెద్దవాడు, జేవి రమణమూర్తి మధ్యవాడు, శ్రీరామ్మూర్తి అని చిన్నవాడు. వీళ్ళు ముగ్గురు శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో, విజయనగరంలో ముమ్మరంగా నాటకాలు ఆడారు. అప్పుడు శ్రీకాకుళంలో కీర్తిశేషులు అని ఒక అద్భుతమైనటువంటి నాటకం వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఆడతారు. ఆ నాటకం ప్రదర్శనకి నేను వెళ్ళా. లక్కీగా శ్రీరామ్మూర్తి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల మదర్ కూడా నాటకం చూడటానికి వచ్చారు. సో ఆడియన్స్లో వాళ్ళ మదర్ కూర్చున్నారు. ముగ్గురు అన్నదమ్ములు కీర్తిశేషులు నాటకం ఆడుతున్నారు. వాళ్ళ మదర్కి కొంచెం ఇటు పక్కగా కూర్చున్నాను నేను జేవి సోమయాజులు గారు, రమణమూర్తి వాళ్ళ నాటకాలన్నీ చూశాను. ఈసారి వాళ్ళ ముగ్గురు స్టేజ్ మీద నటులుగా నటిస్తూ ఉంటే వాళ్ళ మదర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో అని నేను వాళ్ళ మదర్ని చూస్తున్నాను. సో వాళ్ళ ముగ్గురు స్టేజ్ మీద అద్భుతంగా నటిస్తూ ఉంటే ఆవిడ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నేను స్వయంగా నేను చూశాను. అటువంటి మంచి నటుల్ని కన్న తల్లి ఆనందం నేను కళ్ళారా చూశాను. సో అటువంటి నటులు వాళ్ళు ఆ జేవి సోమయాజులు గారు. ఆయన ఓవర్ నైట్ స్టార్ అయ్యాడంటారు, కానీ స్టేజ్ మీద కన్యాశుల్కం కానీ, కాళరాత్రి కానీ, కీర్తిశేషులు కానీ అద్భుతమైనటువంటి నాటకాలు ప్రదర్శించాడు. ఆయన ఓవర్ నైట్ స్టార్ అవటం కాదు, సో స్టేజ్ నుంచి వచ్చాడు ఆయన అంతే అని చెబితే, సో ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు చేసినటువంటి నటనకి తల్లి ఏ విధంగా ఎంత చక్కగా స్పందించనేటటువంటి విషయాన్ని నేనుగా వాళ్ళకి చెప్తే అప్పుడు ఆడియన్స్ కూడా జేవి సోమయాజులు గారికి నాకు కలిపి చప్పట్లు కొట్టాడు. ఓకే. సో అది ఏసీ కాలేజీలో జరిగినటువంటి ఒక మంచి సంఘటన. ఓకే అండి, థ్యాంక్ యూ.